ఈక్వేషన్ చూసినట్లయితే సి ఈజ్ 20% మోర్ దెన్ డి అంట. అంటే డి అనేది 100% అనుకుంటే సి అనేది డి కంటే 20% ఎక్కువ అంట. అంటే 120% కదా. అండ్ బి ఈజ్ 40% లెస్ దెన్ సి అంట. అంటే బి అనేది సి కంటే 40% తక్కువ అంట. అంటే -40% కదా. అంటే 10% 12 అయినప్పుడు 40% ఎంత అవుతుంది? 48 అవుతుంది అనమాట. అంటే 120 - 48 ఎంత? 72 అనమాట. అండ్ ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి అంట. అంటే ఏ అనేది బి కంటే 25% ఎక్కువ అంట. అంటే 50% 36 అయినప్పుడు 25% ఎంత అవుతుంది? 18 కదా. అంటే 72 + 18 ఎంత? 90% అనమాట. అండ్ క్వశ్చన్ ఏమడిగాడు? ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ డి అంటే డి అనేది 100% అనుకుంటే ఏ అంటే 90% అంటే 10% లెస్సే కదా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్.